పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 30 అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఆది కాండము 30 అధ్యాయము 14వ వచనం చదువుదాం. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తానండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయామయుడమైన దేవ, ప్రేమామయుడ, కనికర సంపన్నుడ, జీవాధిపతి, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభువా, మీ పాద సన్నిధిలో ఇంతవరకు మీ నామ సంకీర్తన చేయుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. మరి చదువుకున్న లేఖన భాగమును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అవును ప్రభువా, వింటుండగా మాకు మేలు క్షేమం దయచేయండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీ యొక్క ఆత్మచేత బలపరిచి ప్రభువ తండ్రి మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందుమని నన్ను మరుగుపరిచి ప్రభువ తండ్రి నన్ను ఏ మాటలు అవసరంగా ఉన్నాయో ప్రభువ ఆయన ప్రభువ తండ్రి మీరే అందించుమని కొద్ది నిమిషములు ప్రభువ మీ మాటలు వినాలని మేము ఆశతో నన్ను ఎదురు చూస్తూ ఉన్నాం. మరి మీరు మాట్లాడితే మాకు క్షేమంనైనా మరి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున స్తోత్రం చెల్లించి ప్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆది కాండంలో మనము 30 అధ్యాయము 14వ వచనం మనం చదువుకొని ఉన్నాం. అనేక దినాల నుంచి మనం ఆది కాండంలో నుంచే మనం ధ్యానం చేస్తూ మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి ఏమైనా బోరుగా ఉంటే చెప్పండి, అంశాలు మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆది కాండంలో నుంచే మాట్లాడుతున్నా కదా. ఏమైనా మీకు బోరుగా ఉంటే కొంచెం మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం నాతో పంచుకోవచ్చు. మా నాన్న కూడా ఒకటే మాట చెప్పాడు, ఎక్కువ రోజులు ఒకటే గ్రంథంలో నుంచి మాట్లాడితే జనాలకు బోరుగా ఉంటుంది, కాబట్టి ఏమైనా చరిత్ర గ్రంథాలలో నుంచి కొంచెం ధ్యానం చేయమని సలహా ఇచ్చాడు. నాకైతే ఆది కాండంలో నుంచి ఇంకా దేవుని తలంపులు నాకు బయలుపరుస్తూ ఉంటుండగా ఇంకా ఆది కాండంలో నుంచే తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంతవరకు దేవుడు ఈ మాటలు బయలుపరుస్తాడో అంతవరకు చెప్పి ఆ తర్వాత నేను దాటిపోతాను. ఈలో కూడా మీకు ఏదైనా బోరుగా ఉంటే మీరు నాతో మీ అభిప్రాయాన్ని పంచుకుంటే దాన్ని బట్టి ముందుకు సాగిపోతాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలరా, ఆది కాండము 30 అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను మరి తిరిగి అదే మాట చదువుదాం. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, మనము ఆది కాండంలో ఇదే 30 అధ్యాయం 14వ వచనంలో పుత్రదాత వృక్షపు పండ్ల గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. అలాగే యాకోబు చీనారు, జంగిసాలు అనేటువంటి చువ్వలను ఆ యొక్క నీళ్ళ కాలువలలో వేసినప్పుడు ఆ నీళ్లు త్రాగినటువంటి గొర్రె పిల్లలు ఎక్కువగా పిల్లలను ఈనినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో నుంచి పుత్రదాత వృక్షపు పండ్లు, చీనారు, జంగిసాలు అనేటువంటి ఈ కొన్ని చెట్లు లేదా కొన్ని విత్తనముల గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అట్లయితే రాత్రికాల సమయంలో నా అంశము పొలములో అనేటువంటి ఆ మాట మీద నిలిచి మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, మనం చదివినప్పుడు గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి
పొలములో అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. పుత్రదాత వృక్షపు పండ్లు చూచి అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ప్రియులారా, మనం మనకు తెలుసు పొలము అనగా లోకమని, ఆ పొలము అనగా లోకమును సూచించుచున్నది అనేటువంటి మాట మనం అనేక మార్లు వింటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు అలంకార రూపంలో కొన్ని వ్యంగ్యంగా అనగా నిగూఢమైనటువంటి అర్థముతో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులను నాకు శిష్యులనుగా చేయమన్నాడు. 1 సువార్తను ప్రకటించమన్నాడు. 2 అనేక మందిని నాకు శిష్యులనుగా చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించి లోకంలోనికి అని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్త పత్రికలో యొక్క సారాంశం ఏంటంటే, సువార్తను ప్రకటించాలనేటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్తో దేవుడు అనేక సార్లు తన శిష్యులతో మాట్లాడినట్టుగా మనము సువార్త పత్రికలలో మనం చూస్తాం. అట్లయితే ప్రియులారా, ఇక్కడ యాకోబుకు యొక్క లేయాకు మొదటి కుమారుడైనటువంటి రూబేను గురించి మనం వింటూ ఉన్నాం. ఇక్కడ రూబేను ఏం చేస్తూ ఉన్నాడంటే, పొలములోనికి వెళ్ళి, ఏ కాలం అట ఇది? కోత కాలంలో పొలములోనికి వెళ్ళాడు, ఆ పండ్లను చూచాడు, తన తల్లికి తెచ్చి ఇచ్చాడు. ఇదే సారాంశము. పొలము అనగా లోకము, చూడడం అనగా పని, తెచ్చి తన తల్లికి ఇచ్చాడు అనగా మనము లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ వచ్చినటువంటి ఆత్మలను తండ్రికి అప్పచెప్పాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పొలములోనికి వెళ్ళాడు రూబేను, పని చేసినటువంటి రూబేను, పండ్లు తెచ్చి తన తల్లికి ఇచ్చినటువంటి రూబేను. ఎందుకు అంటే, మనం తెలుసు, చాలామంది మన మధ్య రైతులు ఉన్నారు కాబట్టి పంటను ఎప్పుడు వేయాలో వారికి తెలుసు, పంటను ఎప్పుడు కోత కోయాలనో వారికి తెలుసు, ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండాలనో వాళ్ళకి తెలుసు. వర్షాకాలంలో పంట పండేటువంటి కాలంలో ప్రయాసపడతారు. పంటను నూర్చిన తర్వాత, ఇల్లు చేరిన తర్వాత కొంతకాలం సమ్మర్లో రెస్ట్ తీసుకుంటారు. తిరిగి మరి తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే సేద్యం చేసి రెడీగా ఉంచి వర్షం పడ్డ తర్వాత విత్తనం వేస్తాడు. అంటే ఒక రైతు పడేటువంటి కష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు అహర్నిశలు 24 hours ఆ యొక్క పంట మీదనే వారి ధ్యాస అంతా ఉంటుంది. అలాగనే ప్రభువును నమ్మినటువంటి నీవు నేను మనమందరం ఏం చేయాలంటే, ప్రభు పని విషయమై మనం శ్రద్ధ కలిగి ఉండాలి. రూబేను పొలములోనికి వెళ్ళాడు. ఏ కాలము అంటే అది కోత కాలము. ఏ కాలంలో వెళ్తే మనము పంటను కోయగలము ఆ కాలంలో వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలో సమయమును సందర్భమును చూసి పొలములోనికి వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఆ విత్తనాలు నీళ్ళ మీద చల్లమంటున్నాడు, తగిన కాలమందు అవి ప్రతిఫలిస్తాయి అంటున్నాడు. మనం ఏ కాలంలో వెళ్ళాలో సువార్తకు, ఎప్పుడు మనము లోకంలో మనం సువార్తకు ఎప్పుడు వెళ్ళాలో దేవుడు నిర్ణయించాడు. రూబేన్ అయితే గోధుమల కోత కాలంలో పొలంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ కాలం అండి? గోధుమల కోత కాలం. ఋతు గ్రంథంలో కూడా ఋతు ఏం చేస్తుందో ఒక మాట చూద్దామా? ఋతు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఋతు కూడా ఏం చేస్తుందో చూడండి. ఆమె చేనులోనికి వెళ్ళింది, పరిగెలు ఏరుకుంటా ఉంటుంది. వాస్తవానికి ఋతుకు భర్త లేడు, చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. మరి ఆమె అనుకోవచ్చు, నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, నాకు ఏదో పింఛన్ వస్తుంది కదా అంటే, ఈ రోజుల్లో పింఛన్ వస్తూ ఉందిలేండి. ఆ రోజుల్లో ఆమె కూడా అలాగే అనుకుంటే,
నాకు ఒకదానికి ఒక ముద్ద అయితే సరిపోతుంది కదా, ఎందుకు నేను పొలంలోనికి వెళ్ళాలి, పొద్దునూకులు కష్టపడాలి, నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు కదా, నేను ఒంటరిదాన్ని కదా అని ఆలోచించవలసి ఉండేది. కానీ అలాగూ ఆలోచన చేయలేదు. ఇది ఆత్మీయమైనటువంటి పంట, ఇది ఆత్మీయమైనటువంటి కోత, ఇది ఆత్మీయమైనటువంటి దేవుని పని. పొలంలోనికి వెళ్ళాలి. ఆమె ఉదయం మొదలుకొని అస్తమయం వరకు పని చేస్తూ ఉంది, పరిగెలు ఏరుకుంటూ ఉంది, పని చేస్తూ ఉంది. రక్షింపబడినటువంటి ఓ విశ్వాసి, మన పని ఏమిటి? మనం ఏం చేస్తూ ఉన్నాము? పొలం అనేటువంటి లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నామా లేదా? ఆత్మలను సంపాదిస్తున్నామా లేదా? మనం ఎంతవరకు సువార్తను అందిస్తూ ఉన్నాం? ఎంతమందికి మనం వాక్యంను వివరిస్తూ ఉన్నాం? ఎంతమందిని దేవుని మందిరంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాం? ఆలోచన చేయాలి ప్రియులారా. రూబేనైతే కోత కాలంలో వెళ్ళాడు, కోత లేని కాలంలో కాదు. ఇందాకే ఒక 10 రోజుల కిందట ప్రభాకర్ అన్న అన్నాడు, మనము చేయవలసినటువంటి సందర్భంలో మనం సువార్త చేయకుండా ఇప్పుడు దేశంలో అల్లరి జరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నామన్న అన్నాడు. జరిగిపోయినటువంటి కాలం తిరిగి రాదు ప్రియులారా, జరిగిపోయినటువంటి సమయం తిరిగి రాదు ప్రియులారా. ఎప్పుడు మనము ఏ పని చేయాలనో ఒక ప్రీ ప్లానింగ్, ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. రూబేన్ అయితే ఏం చేస్తున్నాడంటే, గోధుమల కోత కాలంలో పొలంలోనికి వెళ్ళాడు, పొలమును చూచాడు, అతనికి పండ్లు కనబడ్డాయి, ఆ పళ్ళు తెచ్చి తల్లికి ఇచ్చాడు. మరి నమ్మినటువంటి నీవు నేను, మరి పురుషులే కదా సువార్త ప్రకటించాల్సింది, మరి మాకేంటి అవసరమని స్త్రీలు అనుకోవచ్చు ప్రియులారా. కానీ రూతు ఏం చేస్తుందో చూడండి. పొలంలోనికి వెళ్ళి ఉదయం మొదలుకొని అస్తమయము వరకు పరిగెలు ఏరుతూనే ఉంది. ఏరడం, ఆకర్షించడము, పని చేయటం, సంపాదించటం ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. మందిరంలో దేవుని సేవ, లోకంలో దేవుని సువార్త ఎలాగూ చేయాలి, ఎలాగూ ప్రకటించాలి, ఎలాగూ ఆకర్షించాలి, ఎలాగూ ప్రజల్ని మనము దేవుని వైపు మరలించాలి. ఆనాడు యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు. మరి 12 మంది ఏ ఒక్కరు కూడా వారు సుఖంగా నెమ్మదిగా జీవించినట్టుగా కనపడలేదు. ఒకరైతే తలక్రిందులుగా వేయబడి సిలువ వేయబడ్డారు, ఒకరైతే బాగా వేడిగా ఉన్నటువంటి ఆ నూనెలో వేయించారు, ఒకరైతే కొరడా దెబ్బలు తిన్నారు. ఇలాగూ దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి చాలా ప్రయాసపడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో తోమా గారు కేరళ అనేటువంటి ప్రాంతంకి రాకపోతే ఈనాడు ఇండియాలో సువార్త అనేది వినబడేది కాదు. ఆనాడు సువార్త ప్రకటించడం ద్వారా ఈరోజు మనమందరం ఇక్కడ చేరాం. లేకుంటే మనం కూడా మన పితరుల వలె దేవునిని ఎరగని వారమై ఈ లోకయాత్రను ముగించేటువంటి వారం. రూబేను గోధుమ కోత కాలంలో పొలములోనికి వెళ్ళాడు, ఆ పొలమును చూచాడు, ఆ పండ్లు తెచ్చాడు, తల్లికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా పరమ తండ్రి అయినటువంటి మన ప్రియా ప్రభుల వారికి మనం ఆత్మలను అప్పజెప్పేటువంటి బాధ్యత నీపైన నాపైన ఉంది ప్రియులారా. గమనించాలి. రూతు అయితే పొలంలో వెళ్ళి పరిగెలు ఏరుకుంటూ ఉన్నది. ఈమె ఖాళీగా కూర్చోలేదు, ఈమె సోమరి ఎంత మాత్రము కాదు. పని విషయంలో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ, పని విషయంలో ఆలోచన కలిగినటువంటి స్త్రీ, పని విషయంలో మక్కువ కలిగినటువంటి స్త్రీ, పని విషయంలో ఇష్టం కలిగినటువంటి స్త్రీ. ఆలోచించాలి ప్రియులారా. రూబేను పొలంలోనికి వెళ్ళాడు. మరి మనం ఎంతమంది వెళ్తున్నాం? ఎంతమంది మనం సువార్త చేస్తూ ఉన్నాం? ఎంతమంది ఆ సువార్త పనిలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం? ఆలోచించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నతనయేలు ఏం చేస్తున్నాడండి? మంచిది ఏదైనా రాగలదా అని వెతుకుతూ ఉన్నాడు.
నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మంచిదాని కోసం మనం ప్రయాసపడాలి. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆత్మల భారం కలిగినటువంటి వారు ఎదురు చూడాలి. ఆత్మల కొరకు ఆత్మల భారం కలిగినటువంటి వారు పని చేయాలి. లోకంలోనికి వెళ్ళి ఆత్మల భారం కలిగినటువంటి వారు శ్రద్ధ కలిగి సువార్తను ప్రకటించాలి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక ఎదురు చూపు, ఒక విధమైనటువంటి ప్రయాస ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రియులారా, నమ్మాము, మందిరానికి వస్తున్నాం పోతున్నామంటే కాదు, కానీ మందిర కార్యక్రమాలపైన మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎంతకాలము ఇలాగే లోకంలో మనం జీవిస్తాం? ఎంతకాలము మనం ఇలాగూ బ్రతుకుతాం? మార్పు అనేది చాలా అవసరం. ఆలోచన విధానం అనేటువంటిది విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానం అనేది తీసుకొని రావాలి. ఆనాడు సువార్త ప్రకటించకపోయింటే ఈనాడు లోకం గతి ఏమైపోయానో ఆలోచించాలి. ఈరోజు సువార్త నీ వరకు నా వరకు వచ్చి మనం అందరం రక్షించబడ్డాము అంటే మరి ఆ రోజు వాళ్ళు ప్రయాసపడినటువంటి కష్టపడినటువంటి ప్రయాస. కాబట్టి రూబేను పొలంలోనికి వెళ్ళాడు. అది గోధుమల కోత కాలము. ఏ కాలంలో అయితే మనము పొలంలోనికి వెళ్ళాలో ఆ టైంలోనే వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే, అందుకే చూడండి మత్తయి సువార్త చూడండి, క్షమించండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అంటున్నారు. ఈ సీమోను అనబడినటువంటి పేతురు రాత్రంతయు ప్రయాసపడ్డాడు, కానీ చేపలు పడలేదు ప్రియులారా. కానీ పేతురైతే పని చేశాడు, చేపలు పట్టడానికి వల వేశాడు. పడతాయా పడదన్న అనేది సెకండరీ. ప్రైమరీగా మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. చేపలను పట్టుటకు వల వేయాలి. కోత కాలంలో వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. కార్యం దేవుడు జరిగిస్తాడు. ఖాళీగా కూర్చున్నటువంటి వాడు కాదు, ఖాళీగా కూర్చున్నది కాదు రూతు, ఖాళీగా ఉన్నటువంటి వాడు కాదు రూబేను, ఖాళీగా ఉన్నటువంటి వాడు కాదు సీమోను. వీరందరూ ప్రయాసపడినటువంటి వారు. ఖాళీగా కూర్చుంటే ఏమవుతుందండి? మన వయసు అయిపోతుంది అంతే. తిరిగి ఆ వయసును తిరిగి తీసుకోగలమా? గడిచిపోయినటువంటి దినాలు తిరిగి రాగలవా? భవిష్యత్తులో దేవుని కార్యక్రమాలపైన శ్రద్ధ ఉండాలి అండి. సువార్త ప్రకటించడము, సంఘ కార్యక్రమాలు సజావుగా జరిగించడము, ఒక ఆలోచన విధానం అనేటువంటిది మనం ముందు కలిగి ఉండాలి. రూబేను గోధుమల కోత కాలంలో లోకంలోనికి వెళ్ళాడు. పొలం అనేటువంటి లోకంలోనికి వెళ్ళి పండ్లు తీసుకొని వచ్చాడండి. రూతు అయితే ఉదయం మొదలుకొని అస్తమయం వరకు పొలంలో పనిచేస్తున్నది. ఈ సీమోను రాత్రంతయు చేపలు పట్టడానికి వల వేశాడు. ఖాళీగా ఉన్నటువంటి వారు కాదు వీరు. సోమరులు అంతకంటే మాత్రం కాదు. వీరు కష్టపడేటువంటి మనసున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమంటాడంటే 19వ వచనంలో ఆయన ఫలాలు వెదక వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఫలాలు వెదకడానికి వచ్చాడు. ఫలాలు వెదకడానికి వచ్చినటువంటి సందర్భంలో మనం ఫలిస్తున్నామా లేదా ఆలోచన చేయాలి. ఫలిస్తూ ఉంటే సంతోషపడతాడు, ఫలించకపోతే నరికివేయమంటాడు. అది ఫలించేటువంటి కాలంలో ప్రభువు ఆ చెట్టును చూశాడు, కానీ ఆ చెట్టు ఫలాలు ఫలించలేదు ప్రియులారా. దాన్ని నరికివేయమంటున్నాడు. మరి నువ్వు ఫలిస్తున్నావా? మరి సువార్త ప్రకటించే విధానంలో నువ్వు ముందుంటున్నావా? నువ్వు ఫలిస్తున్నావా లేదా? నువ్వు పని చేస్తున్నావా లేదా? నువ్వు వల వేస్తున్నావా లేదా? దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఫలించకపోతే గొడ్డలి చెట్టు మొదటన ఉంచబడింది.
ఇంకా నువ్వు ఫలించనప్పుడు నువ్వు నాకెందుకు అంటాడు. నువ్వు ఫలించని చెట్టు నువ్వు నాకెందుకు, ఇంకా అవసరం లేదంటాడు. రూబేను ఫలిస్తూ ఉన్నాడు, రూతు అయితే ఫలిస్తూ ఉంది, పని చేస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథం చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులను అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2వ వచనం కూడా. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఏ కాలం అండి? 1వ వచనంలో మొదటి లైన్ వసంతకాలం. వసంతకాలమున యుద్ధము చేయడానికి యోవాబును అతని సైన్యమును ఇశ్రాయేలు ప్రజలను అందరినీ ఎక్కడికి పంపించాడు? యుద్ధానికి పంపించాడు. మరి దావీదు ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాడండి? ఖాళీగా ఉండి మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళంతా యుద్ధం చేయడానికి వెళ్ళి ఉంటే ఈయనైతే ఖాళీగా ఉన్నాడు. యుద్ధం అంటే సువార్త. యుద్ధ భూమిలో పోరాడడం అదొక సువార్త. కానీ సువార్తలో పాల్గొనవలసినటువంటి దావీదు, యుద్ధంలో పాల్గొనవలసినటువంటి దావీదు ఖాళీగా మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు. ఖాళీగా ఉంటే అపవాది ఏం చేస్తాడు? మన మనసులలోకి దూరుతాడు కదండి. ఖాళీగా ఉన్నటువంటి వారి మనసులలోకి మెదడులలోకి అపవాది చొరబడ్డాడు. ఇప్పుడు దావీదు యొక్క మనసులోకి ఎవరు చొరబడ్డారు? స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూచి తన మనసును చెరిపివేసుకున్నాడు. మనసు చెడిపోయింది ప్రియులారా. ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలే వస్తాయి, ఖాళీగా ఉంటే చెడు తలంపులే వస్తాయి, ఖాళీగా ఉంటే ఇంకా ఏమేమో వస్తాయి ప్రియులారా. ఖాళీగా ఉండకూడదు. యుద్ధము చేయవలసినటువంటి దావీదు ఎక్కడ ఉన్నాడంటే మిద్దె పైన ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. యుద్ధ భూమిలో సువార్త దండయాత్రలో పాల్గొనవలసినటువంటి వారు ఖాళీగా ఉంటే, సోమరిగా ఉంటే ప్రయోజనం ఏంటండి? యుద్ధ భూమిలో పోరాడాలి. యోవాబు అతని సైన్యము ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు. దావీదైతే ఖాళీగా మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఖాళీగా ఉండడం అనేది మంచిది కాదు ప్రియులారా. యుద్ధ భూమిలో మనము సువార్తలో మనము పాలి భాగస్థులం కావాలి. వసంతకాలమున అది పనిచేసేటువంటి కాలము. నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని నిద్రపోతే ఎలాగండి? నువ్వు ఖాళీగా మిద్దెల మీద తిరిగితే ఎలాగండి? ప్రభు పనిలో మనము పోరాడాలి. మరొక మాట చూస్తారా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఒకరు తీసింటే చదివి సహాయం చేయండి అన్న. యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏం చేస్తున్నాడండి యోనా? గాఢ నిద్ర పోతా ఉన్నాడు. యెహోవా నీవు నినివే పట్టణమునకు పోయి సువార్తను ప్రకటించమంటే తార్షీసు పట్టణమునకు పారిపోతూ ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా యోనా లాంటి వాళ్ళు గాఢ నిద్రలో ఇంకా ఉన్నారు సంఘాలలో. దావీదు లాంటి వాళ్ళు ఇంకా సంఘాలలో ఉన్నారు ఖాళీగా. యోనా లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సంఘాలలో గాఢ నిద్రలో. రూబేన్ అయితే గోధుమల కోత కాలంలో పొలంలోనికి వెళ్ళాడు. రూతు అయితే ఉదయం మొదలుకొని అస్తమయం వరకు తను పొలంలో పనిచేసి పరిగెలుతా ఉంది. షిమోను అయితే రాత్రంతయు వలలు వేశాడు చేపలు పట్టడానికి. కష్టపడుతున్నారు వాళ్ళంతా. మరి దావీదైతే
బేకారిగా ఉన్నాడు ఇంటిపైన. మరి యోనా అయితే గాఢ నిద్రలో ఉన్నాడు. ఆలోచించాలి ప్రియులారా, మనం యోనా వలె ఉన్నామా, లేదా దావీదు వలె ఖాళీగా ఇంటి మీద తిరుగుతూ చెడు చెడు ఆలోచనలు, చెడు చెడు తలంపులు కలిగి, చెడు చూపులు కలిగి మనం చెడిపోతున్నామా, లేదా రూతు వలె, ఆ రూబేను వలె, ఆ సిమోను వలె మనం పనిలో మనం ప్రయాసపడుతున్నామా? ఆలోచన చేయాలి ప్రియులారా. ఆదికాండం 31వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు పొలంలో గొర్రెల మంద దగ్గర వాటికి నీళ్లు పెడుతూ ఉన్నాడు. పొలంలో ఉన్నటువంటి యాకోబు, కష్టపడుతున్నటువంటి యాకోబు, రాత్రనక పగలనక మంచుకు తడిచినటువంటి వాడు, ఎండకు ఎండినటువంటి వాడు, వానకు తడిచినటువంటి వాడు. అందుకే నిద్ర నా కనులకు దూరమాయను అన్నాడు. పొలంలో కష్టపడుతున్నటువంటి యాకోబు, పొలంలో కష్టపడుతున్నటువంటి రూబేను, పొలంలో కష్టపడుతున్నటువంటి రూతు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాను కూడా చూస్తూ ఉన్నాం. ఖాళీగా మిద్దె మీద తిరుగుతున్నటువంటి దావీదును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వీరిలో ఎవరి వలె మనం ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయాలి. ఆదికాండంలోనే మరొక మాట చూద్దాం. ఆ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను, మన సమయం అయింది. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ దేవదూతలలో ఇద్దరు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగంగా నమస్కారం చేసి. లోతు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడున్నాడు? ఊరు గవిని యొద్ద ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఊరు, ఏమంటారు, ఊరు వాకిలి అంటారు కదా. లోతు ఖాళీగా కూర్చొని ఉన్నాడు ఊరు వాకిలి దగ్గర. ఖాళీగా ఉంటే ప్రయోజనం ఏంటండి? దేవుని పని చాలా ఉంది. కావలివాడా కావలివాడా, ఓ కావలివాడా కన్నులు తెరిచి పొలమును చూడు అనే ఆ పాట ఉంది ప్రియులారా. మనము కన్నులు తెరిచి పొలమును చూడాలి. కోత విస్తారంగా ఉన్నది, కానీ కోసేవారు కొద్దిగా ఉన్నారు. పొలమును చూడాలి, మనం కోత కోయాలి. ఆత్మల భారం కలిగి ఆత్మల సంపాదన విషయంలో మనం ప్రయాసపడాలి, మనం కష్టపడాలి ప్రియులారా. లోతైతే ఊరు గవిని యొద్ద ఖాళీగా కూర్చొని ఉన్నాడు, టైంపాస్ చేస్తూ ఉన్నాడు. పనికిరాని మాటలల్లో మాట్లాడుకుంటూ, వాళ్ళు చెప్తా ఉంటే ఈయన నవ్వుకుంటూ, వీణ చెప్తుంటే వాళ్ళు నవ్వుతూ కదండి. ఖాళీగా కూర్చున్న వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి? ఎందుకు? పనికిరాని మాటలే ఉంటాయి, కానీ పనికొచ్చే మాటలు అందులో ఒకటి ఉండవు. లోతు ఖాళీగా ఉన్నాడు, దావీదు ఖాళీగా ఉన్నాడు, యోనా ఖాళీగానే ఉన్నాడు. వీళ్ళంతా పని చేసినటువంటి వారు కాదు, కానీ ప్రయాసపడినటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి పని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. సువార్త విషయంలో, దేవుని కార్యక్రమాలలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకంటే ముందుగా సాతానుడు పరిగెడతా ఉన్నాడు. మనం ఆ గమ్యాన్ని చేరేలోపే అతను ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఇంకా మనం తాంబేలులాగే నెమ్మదిగా ఉన్నాం. దేవుని పనిని మనం స్పీడప్ చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని కార్యాల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని పనిని మనం స్పీడప్ చేస్తామో, దేవుడు కుటుంబాలను, సంఘాన్ని వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. తన యొక్క సన్నిధిని తన యొక్క దక్షిణ హస్తంతో ఉంచి ముందుకు నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆనాడు కూడా యేసుక్రీస్తు కూడా శిష్యులను లోకంలోనికి పంపాడు. ఈనాడు సంఘంలో నుండి విశ్వాసులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, స్త్రీలేమి పురుషులేమి అందరూ కూడా పని విషయంలో మనం శ్రద్ధ కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. స్తోత్రం చేస్తున్నాను ఆయన. పంపారు నాయన. అవును ప్రభువా, అనేకులను శిష్యులుగా చేయండి అని మీరు చెప్పారు ప్రభువా. అవును ప్రభువా, మా తండ్రి ఆనాడు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞాను బట్టి ఈనాడు మా ప్రభు మరి నమ్మిన మేమందరం నాయన మరి ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరలో నేను గణపృష్ఠకు సహాయం చేయని వేడుకుంటున్నాము. అవును దేవా నాయన, ఆనాడు మా పితరులు రక్షింపడినారు, ప్రకటించకపోతే సువార్త వెళ్ళకపోయింటే
చిన్న గ్రామాలకు నాయన రాకపోయింటే మా గతి ఏమవును నాయన. ఆనాడు పెద్దల తండ్రి ఆనాడు మా పితరులు మా ప్రభువ మరి ప్రభాసయ్య గారిని, మా ప్రభువ మా తండ్రి భాస్కర్ గారిని మా మధ్యకు నడిపించి మా ప్రభువ మా అజ్ఞాన దశని తీసివేసి నేను నమ్ముకునే భాగ్యం ఇచ్చావు దేవా అని స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ద్వారా తండ్రి నాయన ఈ సంఘం ద్వారా మరి చుట్టుపక్కల స్థానిక సంఘాలను మీరు నిర్మించావు దేవా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇంకా నీ పని చేయడానికి సంఘానికి బాధ్యత వహించండి తండ్రి. ఇదిగో ప్రతి వారిలో మరి మంట పుట్టించమని వేడుకుంటాం ప్రభువ. మిగిలిన ఈ శేష జీవితాన్ని మరి నీకోసం ఖర్చు పెట్టకు సహాయం చేయండి ఆయన. మా శరీరాలను, మా డబ్బును, మా ధనాన్ని, మా బలాన్ని, మా శక్తిని మీకోసం ఖర్చు పెట్టకు సహాయం చేయాలని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఇక చేసి ఒక్కొక్కరిని పేరు పైన దీవించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ఆయన. చిన్నల మొదలు వృద్ధులు ఒక్కొక్కరి పేరు పైన దీవించమని సహాయం చేయమని మా ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు నాయన యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ